నాకైతే బెల్లన్నం వండొస్తుంది. నాకైతే ఈ గులాబ్ జామున్ చేయరాదు. మా కొడుకు చేయమంటాను అయితే చేస్తాను. అమ్మా ఇలా ఏం చేస్తానే? ఇవాళ గులాబ్ జామున్ చేస్తాను. నీకు గులాబ్ జామున్ చేయరాదు కానీ? చేయరాదు కానీ మరి ఇక చేద్దాం చూద్దాం ఎట్లుంటుందో అని చెప్తాను. యూట్యూబ్లో చూసి చెప్తాను అక్కడ. యూట్యూబ్లో చూసి చెప్తానని చెప్తాను. మరి నేర్చుకోలేదు చిన్నప్పుడు? బెల్లన్నం వండుకోవస్తుంది అంతే. అంతే. గులాబ్ జామున్ అడిగాలి ఒకసారి చేసినా కానీ మాడిపోయింది కదా? తెలియలే అప్పుడు చేస్తే. మీరు చిన్నప్పుడు చేసినా కానీ తెలియలే. ఇక పానకంలో వేసుకొని తిన్నాం ఎట్లనో. తీయగుంటే అయిపోయాయి మనకు. బెల్లన్నం అయితే మంచిగా వండుతుంది కానీ గులాబ్ జామున్ చేయరాదు. వెనకటి గులాబ్ జామున్ అవి ఏం లేవు. కొనుక్కోండి ఎప్పుడన్నా రూపాయి. ఇక్కడ సెల్లు పెట్టుకొని యూట్యూబ్లో చూసి అయితే చెప్తాను. ఏమైతే చూద్దాం. మీరు కూడా చూడండి గులాబ్ జామ్ అయితే లేకపోతే మాడిపోయిన ఏమన్నా కానీ మరి నాకైతే చేయరాదు. ఫస్ట్ పిండి అయితే పోతానా. ఏం పిండి అది? ఇది గులాబ్ జాముల పిండి. కాగబెట్టి చల్లారిన పాలు ఉన్నాయి, పోసి పిసుకుదాం. నీళ్ళు పోసి పిసుకురా. ఎందుకు? పాలే పోయాలని అన్నారు కదా ఇప్పుడు. మరి బాగా పోయాలి. నూనె వస్తలేదు. చెంచా నూనె పోసుకోవాలా? చెంచా నెయ్యి వేస్తానా? నెయ్యి కాదు నూనె. అది నూనె అయినా వేసుకోవచ్చునట. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. పిండి విసుకుడు అయితే అయిపోయింది. ఇప్పుడు పానకం. ఒక కప్పు. దానికి ఎన్ని కప్పుల చక్కెర వేయాలి? మళ్ళీ సరే చూడు. ఎందుకు పెట్టాం? పెడతాం. అరే వాళ్ళైనా ఒక యూట్యూబ్లో చూసి వాళ్ళు కూడా ఒక చూసి నేర్చుకునేది కదా కాదా? ఎవరైనా నేర్చుకునేది. ఇప్పుడు ఒక ఆయన గీర తయారు చేసిండు. గీర తయారు చేసినాక ఒక 100 సంవత్సరాలకు ఒక ఆయన ఎడ్ల బండి తయారు చేసిండు. గీర తయారు చేసే ముందు గుండ్రమైన గీర తయారు చేయలే, డబ్బా షేప్ గీర తయారు చేసిండు. చేయంగా అయితలే అని గుండ్రటి గీర తయారు చేసిండు. తర్వాత దాన్ని ఎడ్ల బండి తయారు చేసిండు. ఎడ్ల బండిని గుర్రాల బండి తయారు చేసిండు. గుర్రాల బండికి వెళ్ళి ఓ చిన్న బండి తయారు చేసిండు. అలాగే ట్రాక్టర్ తయారు చేసిండు. కారు ఒకటి తయారు చేసిండు. ఇప్పుడు మనిషి లేకుండా వేరే తయారు చేసిండు. ఒకటి తయారైతేనే దాంట్లోకి వెళ్ళి చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటేనే ఇంకోటి తయారవుతుంది. మనం చూసే వీడియోలు కూడా ఎక్కడనో అక్కడ చూసో లేకపోతే నన్ను తెలుసుకుంటేనే అవుతుంది కానీ తెలుసుకుని అయితే కాదు కదా. కాబట్టి యూట్యూబ్లో వీడియో చూడాలి. ఇప్పుడు మనం ఎవరి విధానం వాళ్ళది. కడాయి పెట్టుకోవాలి. ఒక కప్పు చక్కెర పోస్తానా. ఎక్కువ తెచ్చిండ్రు పోయద్దంట. ఎక్కువైతే కొంచెం తక్కువ. అదే అరకిలో. మన కప్పు పెద్దగా ఉన్నదా? అయితే తక్కువ. చాలు. వీడియోలో మార్పులు చేస్తున్నాం. వాటర్ కమ్మి వాటర్ పోతున్నా. ఎన్ని వాటర్ పోతారు? 3.5 పోతా. బాగా నీళ్ళు కూడా ఎక్కువ వేయాలి. కలబెట్టకుంటే చక్కెర గడ్డ కడుతుంది. మళ్ళీ గంజ నిండా చక్కెర అవుతుంది. ఒక నిమ్మకాయ సగం పిండింది కదా ఇప్పుడు యూట్యూబ్లాగా నేనుస్తే పిండుతాయి. నిమ్మకాయ పిండిద్ది ఇంత పిండి. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 3 కప్పుల చక్కెర పోసిన, 3.5 నీళ్ళు పోసిన. ఇది ఏమవుతుందో అయితే తెలియదు. కలబెడతానా. అయితే బెల్లన్నం వండొస్తుంది. నాకైతే ఈ గులాబ్ జామున్ చేయరాదు. మా కొడుకు చేయమంటాను అయితే చేస్తాను. దంచుడు అయిపోయింది. ఒక 5-6 యాలకులు అయితే ఎత్తాను. మా అమ్మ అయితే నిమ్మకాయ వస్తుంది. నిమ్మకాయ ఎందుకే? అయితే చక్కెర గడ్డ కట్టకుండా పోతానైతే పోతాను. అయితే బాగా అరిసెల పానకం లెక్క రావద్దు అన్నారు ఇప్పుడు యూట్యూబ్లో. పలసటి పానకం రావాలన్నారు. అవును, అరిసెల పానకం అయితే గడ్డ కడుతుంది. కారు దెబ్బ తాకిస్తుంది. మంచి కాడ వాడుంది. అయినాక రాలి గులాబ్ జామ్ ఇస్తాం మనిషి కొట్టి. పానకం అయితే పలసటి పానకం వచ్చింది. తీగలు అయితే చేయలేదు. తీగలు కాకముందుకే పలసటి పానకానికే దించుతానా. పిల్లి సుత వీడియోలో పడతాను. మనం ఏం చేసుకుంటున్నాం అని చూడడానికి పిల్లి వచ్చింది. దాన్ని తినాలి నన్ను ఇష్టం. మన ఇంట్లో అద్దన్నా ఉండేది ఎవరైనా ఉన్నారంటే పిల్లే. మనం బాగా వేడి అయితే మాడిపోతుంది. కొంచెం అంత ఏది చుట్టానా. గోలి అయింది. అమ్మా
ఏమైంది గులాబ్ జామున్ చేసి అయిపోయిందా? గులాబ్ జాములు గోలు ఇచ్చిన నూనెలా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పానకంలో ఎత్తా. పానకం బట్టి పక్కకు పెట్టినాం కదా, గోరువెచ్చగా అయింది. ఆ గోరువెచ్చని దాంట్లో ఎత్తిగా. అంతేనా? రెడీ రెడీ తినడే. మనం గులాబ్ జాముల కోసం వెయిట్ చేస్తాను. పిల్లి పాలు పొత్తి తాగుతాను వెయిట్ చేస్తాను. ఇగో పానకం ఎందుకు పడబోతానంటే యాలకులో పొట్టు పొట్టు అవపడుతుంది. ఆ పొట్టు అంతా వీడియోలో మంచిగా కనబడదు కాబట్టి పడబోతాను. ఇప్పుడు నీట్గా అయింది పానకం. ఇగో పానకంలో అయితే మనం గోలిచ్చుకున్న గులాబ్ జాములు గులాబ్ జాములు చేసి అయిపోయిందా? అయిపోయింది. మంచిగున్నాయి. గింత ఈజీ అనుకోలే కదా. మంచిగున్నాయి. ఇక డబ్బలో పోసి అమ్మచ్చు రూపాయి కొట్టి. కొంచెంసేపు నానబెట్టాను. కొంచెంసేపు అయితే ఇది ఈ పిండి అయి లేస్తానే మీరికి. పానకం లోపలికి పోయినాక పండుకుంటాయి లోపల, నిద్రపోతాయి. అమ్మా నానబెట్టి 10 నిమిషాలు అవుతుందా? అవుతుంది. మూతది. గులాబ్ జాములు రెడీ. గులాబ్ జాములు రెడీ. మంచిగా కొత్త. చిన్నప్పుడు దుకాణంలో పోతే గిలాసులు వేసి ఇచ్చేది కదా, నాకు కూడా గిలాస్ అని వేసి. గిలాస్ ఇంకో గంట ఎందుకు, స్పూన్ ఇస్తాను. ఇగో వెళ్ళేసి రూపాయికి ఒకటి ఇచ్చేది. అట్లా వేసి ఇంత సూప్ పోసేది. ఇంకొంచెం పోతే బాగుండు అనుకునేది. వాళ్ళు ఎత్తండి. ఒకటి చాలే. ఒకటి 2 తిన. అవన్నీ ఎందుకే? 2 తిన రాదు. 10 నిమిషాలు ఎవరికి లోపలికి పోయింది సూపు. పెంచుకున్నది. బా చేసి అమ్ముదాం ఇక. మరి కిరాణా షాపులలో వేద్దాం. వస్తున్నది. అందుకే చిన్నపిల్లలు కొనుక్కొని తింటారు కిరాణా షాపులలో. ఇలా తీయగుండి.